ఈరోజు భారతదేశంలోని రాష్ట్రాలన్నిటికల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ పైన ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ రైతాంగంతా కూడా ఒక పండుగ వాతావరణంగా ఇంట కూడా రైతులు పండుగ చేసుకునే సందర్భంగా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఏదైతే తెలంగాణ రైతులకు ఒక వరంగా ఒక మాట చెప్పిండు, ఏ తెలంగాణ రైతు అప్పుల పాలు కావద్దు, ప్రతి రైతన్నకు మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ చెప్పిన మాటను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారు, మా మంత్రివర్గం అంతా కూడా ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ కావాలని సంకల్పంతో రాహుల్ గాంధీ గారు త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం చెప్పిందంటే అదొక శిలా శాసనంగా పరిగణించి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి ఇలా తెలంగాణలో రైతాంగం అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఉదయం శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి అక్కడ ప్రత్యేక పూజలు చేసి ఆ స్వామివారి ప్రసాదం తీసుకొచ్చి మా గౌరవ ముఖ్యమంత్రికి, స్పీకర్ గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులకు అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, పోలీసు సోదరులందరూ కూడా శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఆ ప్రసాదాలు కూడా పంచడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఈ తెలంగాణలో ఇంకా అన్ని విధాల అభివృద్ధి జరగాలి. ఇందిరమ్మ రాజ్యంలో మేము ఇచ్చినటువంటి అభయాస్తంతో పాటు 6 గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజలను చల్లగా చూడమని చెప్పి శ్రీ లక్ష్మణస్వామి వేడుకొని ఆయన ప్రసాదాన్ని ఇలా అసెంబ్లీలో పంచడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చి మొదటి దశగా 12 లక్షల మందికి ఇలా ₹1,00,000 మాఫీ, ఈ మంత్ ఎండింగ్లో మళ్ళీ 1,50,000 ఉన్న వాళ్ళకు 1,50,000 రుణమాఫీతో పాటు ఆగస్టు 15 లోపు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఆ స్వామివారి ప్రసాదాలను మా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష నాయకులకు, బీజేపీ వాళ్లకు, ఎంఎంఏ కూడా ఆ స్వామివారి ప్రసాదం పంచడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో ఇంకా సమృద్ధిగా వర్షాలు పడి ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి వైపు పోవాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకొని ఆ స్వామివారి ప్రసాదాలను ఇక్కడ పంచడం జరిగింది. ఓకే, స్టార్ట్ అవుతుంది మళ్ళీ.